అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ఖరారయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు, అలాగనే పెదకూరపాడు తరపున పోటీ చేసే అవకాశం వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది? ముందుగా తెలుగుదేశం పార్టీ తరపున నన్ను పెదకూరపాడు అభ్యర్థిగా నియమించినందుకు మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లనే మా యువనాయకుడు నన్ను వెన్నంటి ప్రోత్సహించిన మా యువనాయకుడికి నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పెదకూరపాడు నియోజకవర్గంలో నేను రాజకీయాలకు కొత్త ఏమి కాదండి. గత 10 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రకరకాల ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాను. అట్లానే సోషల్ యాక్టివిటీస్ కూడా చేసి ఉన్నాను. కాకపోతే అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయటం ఇదే మొదటిసారి. ప్రత్యేక ఎలక్షన్లో పోటీ చేయటం ఇదే మొదటిసారి. నన్ను పెదకూరపాడు ప్రజలు ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెదకూరపాడు నియోజకవర్గ సమస్యల మీద మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది, మీరు ఏమన్నా ఐడెంటిఫై చేశారా? నాకు పెదకూరపాడు నియోజకవర్గ సమస్యల మీద పూర్తి అవగాహన ఉందండి. అక్కడున్న 5 మండలాలలో నాకు అన్ని గ్రామాల్లో చుట్టరికాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో నా యొక్క చదువుకునేటప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఆ యొక్క స్థితిగతులు, పరిస్థితులు అన్నిటి గురించి నాకు తెలుసు. పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం రోడ్ల స్థితి అధ్వానంగా ఉంది. అన్ని రోడ్లు వేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అట్లానే అక్కడ కృష్ణానది నదీ పరివాహ ప్రాంతం ఒడ్డునే ఉన్నా కూడా కానీ వారు పంటలు సరిగా పండించుకోలేని పరిస్థితి, వాటర్ సౌకర్యం లేని పరిస్థితి. ఆ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేసే ప్రయత్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కానీ ఇంకో పద్ధతుల ద్వారా కానీ వాటర్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము. అట్లానే ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ ముందుగా అంతేకాకుండా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత 5 సంవత్సరాలుగా వారి మీద కేసులు పెట్టబడి ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఆ కేసులన్నీ కొట్టేపించి వారి తరపున అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీకు సంబంధించి చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొమ్మాలపాటి శ్రీధర్ సీటు కోసం ట్రై చేశారు. సో ఆయన వర్గీయులు కూడా ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాన్ని పెట్టడం జరిగింది. సో వాళ్ళని కలవటం జరిగింది, ఎలాగ రెస్పాన్స్ వచ్చింది? అటువంటిది ఏం లేదండి. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీ కొత్త వారికి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చింది. ఆయన దాన్ని కూడా స్వాగతించారు. పార్టీ నాకు అనౌన్స్ చేయగానే నేను వెంటనే వారి ఇంటికి వెళ్ళి వారిని కలిసి రావడం జరిగింది. ఇప్పుడే వారు నన్ను స్వాగతించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకుపోయి చేసుకునే ప్రయత్నం చేస్తామండి. నాకు శ్రీధర్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. వారు నేను కలిసే ప్రయాణం చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నేను కలిసే కృషి చేస్తామండి. ఫైనల్గా ఒక మాట చెప్పండి, అక్కడ చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు నేనే ఖచ్చితంగా గెలుస్తానని చెప్తున్నారు. అలాగనే ఆయన్ని ఎదుర్కొనే పరిస్థితి, ఎందుకంటే ఆయన ఇప్పటికే ప్రచారం బిగించేశారు, చాలా చోట్ల కూడా తిరగటం జరిగింది. ఎలాగ ఆయన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళిక? నంబూరు శంకర్రావే కాదండి, వైసీపీలో జగన్తో సహా అందరూ మేము గెలుస్తామని అపోహలు పడుతున్నారండి. రాబోయే రోజుల్లో మేము తెలుగుదేశం పార్టీ తరఫున 145 స్థానాలు పోటీ చేయబోతున్నాం. మిత్రపక్షాలు జనసేన కానీ బీజేపీ కానీ దాదాపు 30 స్థానాల పైన పోటీ చేయబోతుందండి. మేము 140 స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలవటం ఖాయం. అట్లానే మా మిత్రపక్షం జనసేన బీజేపీ కూడా మెజార్టీ స్థానాలు గెలవటం ఖాయం. నంబూరు శంకర్రావు లాంటి వాళ్ళు కూడా అటువంటి గాలిలో కొట్టుకుపోవటం ఖాయం అండి. దాని గురించి సందేహమే లేదు, దాంట్లో నో డౌట్. సో ఇది పరిస్థితి. మొత్తం మీద తాను రాజకీయాలకి ఎప్పుడో పాతవాడినే, అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి వస్తాను. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించటం ఖాయం. అలాగనే పెదకూరపాడులో నంబూరు శంకర్రావుని ఖచ్చితంగా ఓడిస్తాను. తెలుగుదేశం గాల్లో చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఓడిపోతారని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా.